హలో హలో అన్నా, గుడ్ మార్నింగ్ నరేష్ అన్న. అన్నా. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే నమస్తే. ఎక్కడికి వెళ్ళి ఎవరు, ఏం పేరు? రమేష్. రమేష్. రమేష్ భాయ్ ఎక్కడి నుంచి? పాలమూరు జిల్లా. పాలమూరు. పాలమూరు జిల్లా. చెప్పండి. ఎంత? ఏంది అప్పులు అది ఇది అంటున్నావు? అప్పులు లేవా? అప్పులు లేవు అంటలేను. అది ప్రజలకు ఇచ్చే అట్లా వస్తుంది, లేకుంటే ఒక్కొక్క ఎమ్మెల్యే కింద పెట్టుకొని ఇవన్నీ అప్పులు అవుతున్నాయి. అంతే అంటవా? 90 లక్షల కోట్లు ఆలే పెట్టుకురంటవా రాష్ట్రాలల్లో? ప్రజలకే అప్పులు అవుతున్నాయి. వాళ్ళు మన పేరు మీద చేస్తున్న అప్పు అంటున్నా. వాళ్ళు మన పేరు మీద చేస్తున్న అప్పే. మన పేరు మీద నీ తలకాయ మీద చేస్తున్న అప్పు, నా తలకాయ మీద చేస్తున్న అప్పు అది. మరి ఓళ్ళు కట్టాలి. మన మీద అప్పులు పెడతారా? మరి ఓళ్ళు కట్టాలి మరి అవి. అది మనం కట్టాలనా? కట్టద్దా మరి అవు? నువ్వు కట్టకు తోలు కడతారు. చూడు, పాలించే పరిణామం పోతుంది చెప్తాడు. మంచి పరిపాలించడం పొద్దు పొద్దుగాల మన ఛానల్లో మహిళలు కూడా చూస్తారు, అక్కలు చెల్లెలు బూతులు తిట్టబడితే పాపం. ఏ బూతులేనా? బూతులు మా తెలంగాణ ఉన్న బూతులే కావచ్చు, కానీ ఇక మరి వాళ్ళు ఇంట్లో మహిళలు పిల్లలు చూస్తారు కదా, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. మీ ఇంట్లో చూసినా ఇబ్బంది పడరా? ఇంకా రమేష్ అన్న ఏం చేస్తున్నావు మరి? నేను ఏటాదారినబ్బా. ఏం నడుస్తుంది నీ పని? ఏం నడుస్తుందబ్బా? వర్షమే లేదు పాలమూరు జిల్లాలో. పాలమూరు జిల్లాలో వర్షం లేదా? లేదు లేదు, వర్షమే లేదు. అంటే వర్షం పడితే వరకు పడుతుంది, చెట్టెల వరకు పడుతుంది, ఇక్కడ వర్షమే లేదు. అంటే వర్షం పడితే దునుకాలు చాలు చేస్తారా? గుండకాయలు ఏదైనా గుండకాయలకు వచ్చినాం, పొతాలు చేసినాం అంతే. పొతం చేసి పెట్టిరు. పొతాలు చేసి పెట్టినాం, కానీ ఏం చేస్తామో ఏమో. మొన్న ఏమి వెళ్ళినాయి వడ్లు? ఎన్ని వెళ్ళినాయి? ఎంత మీను? ఎన్ని పైసలు వచ్చినాయి? వడ్లు ఏమంత ఇక్కడ వేసినట్టు అమ్ముకున్నాం, తిండి పోతాతో పెట్టుకున్నాం. మరి మిగిలిందంతా ఏం చేసినావు? ఏం చేయాలి? లేదు. పంట పంట ఏం పంట వేసినావు? పంట ఓనకాలం జొన్నలు ఇంత 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 వేసినాము. 3 ఎకరాలు ఉంటది. అట్లా కదా, ఈ దేశంలో 300 లక్షల కోట్ల అప్పు ఉన్నది. మరి మరేంది, మనం కదమా? మరి కట్టకపోతే ఎట్లా? ఏం చేస్తావు మరి? మళ్ళీ మనని గుంజుకపోతారు అందరు కలిసి. నెత్తికి 2 లక్షల అప్పు ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, నేను సబ్సిడీలు ఇస్తలేమా, జీతాలు ఇస్తలేమా, లేకపోతే మీకు పెన్షన్లు ఇస్తలేమా అంటారు. అయితే ఒక మాట అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసేది ఓల కోసం అంటే మళ్ళీ మన కోసం అంటారు, కట్టేది వాళ్ళంటే మళ్ళీ మనమే కట్టాలంటారు. చూసిరా, చిత్రం అయిపోయింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్టేది లేదు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కట్టరు, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెట్టరు, మన తీసి మనకే పెడుతురు. అట్లాంటప్పుడు ఆ నిర్ణయాధికారం ఎవరికి ఉండాలంటే, మనం తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టినాం. దేనికి పెట్టాలి ఏందనేది వాళ్ళకి పెడితే బిచ్చం అడుక్కున్నట్టు. ఇలా రైతులు రైతు భరోసా కోసానికి అడుక్కుంటున్నారు. ఎందుకు అడుక్కుంటున్నారు? మన పైసలే. మళ్ళా రైతు భరోసా ఎట్లెట్లా ఎన్ని తాకట్లు చేస్తున్నాడు. అప్పుడు మొన్న వేసినప్పుడు 1 ఎకరాకి వేసిండు, 2 ఎకరాలు, మళ్ళీ 8 రోజులకి 1 ఎకరాకి వేసిండు. మళ్ళా ఇప్పుడు ఈ లాస్ట్ ఈ నెల కానీ అంటున్నాడు. అన్ని ఏంటి ఈ నెలాఖరున మొత్తం వేస్తారట ఈ వానాకాలం పంటకు. మొత్తం అంటే ఎంత భూమి ఉన్నాను కూడా ఎంత భూమి ఉంటే అంత వేస్తారట. ఫీలింగ్ పెట్టమని చెప్పినాం కూడా కదా. నేను ఛానల్ కూడా నేను మాట్లాడినా కూడా చెప్పినావు, కానీ ఈసారట ఎన్నికలు ఉన్నాయట, ఎంపీటీసీ జడ్పీటీసీ. కొంచెం తక్కువ పెట్టి తక్కువ పొలంకి ఇచ్చి ఎక్కువ పైసలు ఇస్తే అయిపోయాయి కదా. 15,000 అన్నాడు. మరి 15,000. అదే అదే. అయితే ఇలా నేనేమంటున్నానే, మనందరికి అవసరమైంది వాళ్ళు ఇస్తలేరు, వాళ్ళకి నచ్చింది ఇస్తుర్రు. మళ్ళీ ఆ పైసలు లేరా నాయన అంటే మనయే, మన అప్పు, మన ట్యాక్స్లే. ఇప్పుడు 2 సార్లు పూర్తిగా ఎగరగొచ్చిండు. మొన్ననేమో 2 ఎకరాల కాడికి వదిలిపెట్టిండు. మొన్న 2 సార్లు పూర్తిగా. ఏమంటారు మరి? ఊళ్ళో అడుగుతురా? మరి అడుగుతలేరా? సపడే కోకురా? పాలమూరు జిల్లాలో పల్లెటూరు కాదు కదా, జిల్లా కాదు ఇది. పల్లెటూరు అంటే జిల్లా అంటే ఏడనేమిది? అది పాలమూరులోనే లోకల్ మున్సిపాలిటీ. ఒరే, మున్సిపాలిటీ అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డా మీ ఎమ్మెల్యే? ఎన్నంగాడు. అరే నువ్వు ఎట్లా పడతా కదా ఇట్టకే జరా. కొడుకు కరెక్టే, కానీ వాళ్ళు కార్యకర్తలు చూస్తే మళ్ళీ నేను దొరకబట్టి అడగరా? అదే ఏం మా సార్ను వాడు వీడు అంటున్నావు లైవ్ లా అని అంటారు. అప్పుడు ఏం చెప్తావు? ఏం చేయలేడు చెప్పు నువ్వు. ఆయన చేయింది చెప్పు నువ్వు. 1,00,000 రూపాయలు ఇవ్వలేడు అంటుండు రేవంత్ రెడ్డి. మీ ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే కదా. 1,00,000 రూపాయలు కూడా ఇస్తలేడు. మా జిల్లానే అయితే మరి ఇప్పుడు రైతు బీమా ఇస్తున్నాడా? రైతు బీమా వస్తలేదా? ఆగిపోయిందా? వస్తుందా?
చెప్పు, నువ్వు చెప్పు, నీకు తెరుకున్నది చెప్పు, ఎంతమంది ఉన్నారు అక్కడ? అది వస్తలేదు. ఓకే, రైతు బీమా వస్తలేదు. ఇంకా అన్ని చెప్పిండు. తులం బంగారం అన్నాడు, ₹1,00,000 అన్నాడు, కేసీఆర్ కనిపిస్తాం నేను ఇంత ఇస్తా అన్నాడు. మళ్ళా ఏమన్నాడు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తున్నాడు, నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. అవన్నీ ఎక్కడ పోయినాయి మరి? ఏమన్నా అవన్నీ ఏమన్నా రమేష్ అన్న, ఇప్పుడు టకటక ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఇక దళితులకు 3 ఎకరాల భూమి ఏమైంది, దళిత ముఖ్యమంత్రి ఏమైంది, గిరిజనులకు మొత్తం విను, గిరిజనులకు దళితులకు రిజర్వేషన్లు ఏమైనాయి, ఆ KG to PG విద్య ఏమైంది అని ఇట్లా కంటిన్యూగా క్వశ్చన్లు వస్తాయి. ₹1,00,000 రుణమాఫీ ఏమైంది, ఎందుకు చేయలేదు అని ఇవన్నీ అడిగితే వాటికే సమాధానం చెప్తూ చెప్పిగా. ఎవరు కేసీఆర్ అన్నాడు కదా, కేసీఆర్ మొత్తం చెప్పిండు కదా చేస్తా అని. అలా సగంకు ఎక్కువ చేయలేదు అంటారు మరి వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అది అననివి చేసిండు కదా గట్ల. ఇగో గట్ల వీళ్ళు కూడా అదే చెప్తురు, మేము అనని చేసినాం, సన్న బియ్యం అనలేదు చేసినాం. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, డబల్ బెడ్రూమ్లు అన్నాడా అనలేడు, చేసిండు కొన్ని తోలు చేసిండు కదా. అదే అంటే చేయలేదేమో కానీ కొన్ని తోలలో చేసిండు. వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పుడు ఏమంటారు అంటే, మేము కూడా బరాబరే అన్ని చేసి చూపిస్తున్నాం ఒకటొకటి, ఇంకా మిగిలిన ఏవో కొన్ని ఉన్నాయి అవి కూడా కొనకొచ్చే వరకు చేస్తామంటారు. వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. అయిపోయినాయి పోతే కంప్లీట్. 2018లో కేసీఆర్ పెట్టిన మేనిఫెస్టో చేసిండా మొత్తం? 2018 అంటే కొత్త రాష్ట్రం, కొత్త సంసారం. ఇప్పుడు 14లో కొత్త రాష్ట్రమే, 18లో కాదు, 14లో కొత్త రాష్ట్రం రమేష్ అన్న, 18లో కాదు. 14లో అంటే పిల్ల ఇప్పుడే లేచింది, ఇప్పుడే పాలు తాగుతుంది, ఇప్పుడే పాకుతుంది అని అన్నాడు. పుట్టిన బిడ్డని సతాంస్తురు అన్నాడు, లేచి ఉరుకుతుందా అన్నాడు. 18లోనన్నా నడవలేదా? ఇంకా 4 ఏళ్ళు కట్టన్నా? అదే అట్లా వాళ్ళు అడుగుతారు ఇట్లా, మరి దానికి సమాధానం తయారు ఉండాలి. మీరు ఇటు టకటక అడుగుడే కాదు, సమాధానం ప్రశ్నలు వస్తే కూడా సమాధానం చెప్పడానికి తయారు ఉండాలి. మీరెందుకు చేయలే? ఆనాడు 60,000 కోట్ల అప్పు. ఇప్పుడు రైతు భరోసా ఆయన మనకి దీంట్లో పెట్టినాడా చెప్పు, మేనిఫెస్టోలో పెట్టినాడా? 60,000 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం, 60,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలా 8 లక్షల కోట్లు అప్పు చేసి కూర్చున్నాడు కేసీఆర్. ఇచ్చిండు, అప్పు చేసి పెట్టిండు, ఎక్కడికెళ్ళి ఇచ్చిండు, ఇంట్లోకెళ్ళి ఇచ్చిండు అంటారు. ఏం చెప్తావు చెప్పు. కాదా అన్న నరేష్ అన్న, అప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు వీళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్పిండ్రు, ఇంత అప్పు ఉంది, మొత్తం ఆమ్దాన్ ఉంది, ఇంత ఇస్తాము అంత ఇస్తాము అని చెప్పింది కదా వాళ్ళు. అమ్మ బడ్జెట్, మిగులు బడ్జెట్ అవన్నీ తెలుస్తూనే కదా వీళ్ళు చెప్పింది. ఓకే, మీ దగ్గర రైతు బీమా రానోళ్ళు ఉన్నారా మరి ఎవరన్నా చనిపోయి ఆ కుటుంబానికి? ఉండొచ్చు, మస్తు ఉంటారు కానీ కొంచెం తెలియదు, సిటీలో చాలా తక్కువ. అంటే 7,600 క్లెయిమ్లు పెండింగ్ ఉన్నాయి. 7,600 మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాలకు ₹5 లక్షలు రావాలి. ఇది ఒక వార్త కూడా వచ్చింది, చెప్తాను నేను దాని గురించి. ఓకేనా రమేష్ అన్న? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, రైట్. టకాటకా ప్రశ్నలు సంధించుడే కాదు, ప్రశ్నలు వస్తే దానికి సమాధానాలు కూడా తయారు ఉండాలి రమేష్ అన్న. ఎందుకంటే కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు అంటే మరి కేసీఆర్ చేయని కూడా లెక్కకు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళు అది కూడా అడుగుతారు, మీరు చేసింది ఏంది? ఇలా మమ్మల్ని అడుగుతారు కదా 6 గ్యారంటీలు 420 హామీలని. మరి మీరు కూడా దళిత ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే రిజర్వేషన్ల దాకా మొత్తం హామీలు ఇచ్చారు, అయిపోయినాయి అన్నీ అని అడిగినప్పుడు వాటికి ఒక్కొక్క దానికి సమాధానం తయారు ఉండాలి.